దేశంలో స్థిరాస్తి రంగానికి ఢోకా లేదంటున్నాయి పలు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్. మరో 2 దశాబ్దాల పాటు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందని క్రెడాయ్ కొలియర్స్ తమ తాజా రిపోర్ట్లో వెల్లడించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో దేశంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో నిర్మాణ రంగం భారీగా విస్తరించిందని ఈ నివేదికలో స్పష్టం చేసింది. 2047 నాటికి దేశంలో $10 ట్రిలియన్ స్థాయికి రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందుతుందని వెల్లడించింది. దేశంలో భారీగా విస్తరిస్తున్న పట్టణీకరణ 2047 నాటికి మొత్తం జనాభాలో 50% పట్టణాల్లోనే. పట్టణాలు, నగరాల్లో భారీగా పెరిగిన నిర్మాణాలు. దేశ జీడీపీలో భారీగా పెరగనున్న రియల్ ఎస్టేట్ వాటా 2047 నాటికి $10 ట్రిలియన్ చేరుకోనున్న మార్కెట్ పరిమాణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పట్టణాలు, నగరాల కల్చర్ పెరుగుతోంది. వ్యవసాయ రంగం ప్రాధాన్యత తగ్గే కొద్దీ గ్రామాల నుంచి ప్రజలు పట్టణాల వైపు వలస వెళ్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల వైపు ప్రజలు క్యూ కడుతున్నారని క్రెడాయ్ కొలియర్స్ సంస్థలు ఇండియన్ రియల్ ఎస్టేట్ ది క్వాంటమ్ లీప్ పేరుతో రిపోర్టును విడుదల చేశాయి. పట్టణాలు, నగరాల్లో జనాభా పెరుగుతూ ఉండడంతో నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణంపై పలు రియాలిటీ సంస్థలు దృష్టి పెట్టాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో 90% వాటా ప్రైవేట్ సంస్థలదే. కొన్ని రాష్ట్రాల్లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లు కేవలం పేదలకు అందించేవి మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని రకాల నిర్మాణాలను ప్రైవేట్ రియాలిటీ సంస్థలే చేపడతాయి. పట్టణాల వైపు ఆసక్తి పెరుగుతూ ఉండడంతో 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది ఇక్కడికే చేరుకుంటారని అంచనాలు ఉన్నాయి. దీంతో వారి నివాస, ఆఫీస్, రీటైల్ సంస్థల కోసం రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలను భారీగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో మనం గత 30 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తే మనం రెసెషన్ సమయంలో కానీ, కోవిడ్ సమయంలో కానీ, తర్వాత ఇప్పుడున్న కొంత అనిశ్చిత పరిస్థితుల్లో కూడా డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. కొంత అపోహ ఉన్నమాట వాస్తవమేమో కానీ, బట్ ఇళ్ళకి ఇంకా చాలామందికి నెసెసిటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న వాటికి డెఫినెట్గా డిమాండ్ హైదరాబాద్ నగరంలో డెఫినెట్గా ఉంది. దేశంలో 2047 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ $10 ట్రిలియన్ అంటే 87 లక్షల కోట్లకు చేరుకుంటుందని క్రెడాయ్ కొలియర్స్ సంస్థలు తమ తాజా రిపోర్టులో అంచనా వేశాయి. అలాగే దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ వాటా 14 నుంచి 24% చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వచ్చే 2 దశాబ్దాల్లో ఇళ్లకు బలమైన డిమాండ్ ఉంటుందని, రియాలిటీ బూమ్ కొనసాగుతుందని తెలిపాయి. దీంతో వచ్చే 2 దశాబ్దాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మరి హైదరాబాద్లోనే కంపెనీస్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చాలామంది ఆలోచనతో మరి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. చాలా కంపెనీస్ కూడా హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మరి మైగ్రేటెడ్ పీపుల్ 2 to 3% వెళ్తుంటే మన హైదరాబాద్కి 20% రావడం జరుగుతుంది ఇవాళ. కాబట్టి అంత ఫాస్ట్గా మరి హైదరాబాదు పెరగటం వల్ల డిమాండ్ వచ్చే 20 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి డోకా లేదని చెప్పి మన బిల్డర్స్ మిత్రులకు, అట్లాగే మరి ఫ్లాట్స్ కొనే వాళ్ళకు కూడా ఇప్పుడు సరైన సమయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. దేశంలో స్థిరంగా ఉన్న ఆర్థిక అభివృద్ధితో పాటు పట్టణీకరణతో పెరుగుతున్న డిమాండ్ వల్ల వచ్చే 2 దశాబ్దాలు ఈ రంగం స్టేబుల్ గ్రోత్ను కొనసాగించే అవకాశం ఉంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల్లో పెరుగుతున్న టెక్నాలజీతో కూడా ఈ రంగం భారీ వృద్ధిని నమోదు చేసే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు.